ని తీసుకువెళ్ళారని విన్నాం. మరి అట్లా ఆయనతో పాటు వెళ్ళి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంత చిన్న వయసులోనే బాలబలుడు అనే పేరు పొందడం జరిగింది. మరి తర్వాత 11 సంవత్సరాలకే ఆయన తండ్రి గారు మరి చనిపోతూ ఆయన దగ్గరకు తీసుకుని, నాయన సంగీతాన్ని మరవద్దు, ఎప్పుడూ ఈ సంగీతంలోనే నువ్వు ఉండి సంగీతంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించి సంగీతాన్ని అలా బాగా నేర్చుకోమని చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అంత చిన్న వయసులోనే ఆయన ఎన్నో కష్టాలు పడి మరి తల్లిగారైనటువంటి మిగిలిన 5 సంతానంతో ఘంటసాల గారి యొక్క మేనమామ గారికి వెళ్ళటం జరిగింది. ఆయనకి కూడా కొంచెం పొలం అది ఉండటం వల్ల ఈ 5 సంతానాన్ని ఆయనే చూశారు. ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కొన్నాళ్ళు పెదగళ్ళేపల్లి గ్రామంలో కూడా ఆయన ఉండటం జరిగింది. మరి వ్యవసాయం చేయమని మేనమామ గారు చెప్పడంతో వ్యవసాయం చేయలేకపోయారు. ఆయన చేతులు కాళ్ళు బొబ్బలెక్కడం జరిగింది. వ్యవసాయం చేయలేకపోయారు. ఎలా బతుకుతావురా, ఏం చేస్తావు, మరి వ్యవసాయం చేయలేవు, చదువుకోమంటే చదువుకోవటం లేదు, ఏం చేయాలో తెలియట్లేదని ఆ మేనమామ గారు బాధపడటం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మరి మన మోపిదేవి గ్రామంలో కూడా ఆయన ఉన్నారని, ఆయన సిస్టర్స్ని ఇటుపక్క ప్రాంతాల్లోనే ఇవ్వడం జరిగిందని తెలిసింది. మరి ఆయన మన మోపిదేవి మండలమైనటువంటి టేకుపల్లి గ్రామంలో వాస్తవ్యులు కావటం మనందరికీ కూడా, మోపిదేవి మండల వాస్తవ్యులందరికీ కూడా గర్వకారణం. మరి ఆయన మంచినీళ్లు తాగి ఏమీ తినడానికి లేక కేవలం మంచినీళ్ళు తాగి పడుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి. మరి ఒక నాటకశాలకు వెళ్తే అక్కడ పాడటానికి ప్రయత్నించినప్పుడు ఆయనకి స్టేజ్ ఫియర్తో భయం కలిగింది. దానివల్ల పాడలేకపోయారు. ఆయన నువ్వు పాడటానికి పనికిరావు, ఇంత భయం అయితే అని చెప్పి పంపించేయడం జరిగింది. అలాగే ఇంకొక చోటకి వెళ్తే నీ స్వరం అసలు సంగీతానికే పనికిరాదు అనడం జరిగింది. అలాగా అనేకమైనటువంటి అవమానాలను పొందారు ఆయన. మరి అలా ప్రయత్నాలు చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఎంతో ఇదిగా మరి ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకోవడానికి పడుతూ లేస్తూ చివరికి విజయం సాధిస్తాడు. అలా మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మరి ఎట్టకేలకు మరి సీతారామ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఈ రోజుల్లో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు చనిపోతేనే మరి ఎప్పుడు చనిపోయారో ఎప్పుడు పుట్టారో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో 100 సంవత్సరాలైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని శత జయంతి ఉత్సవాలు ఈ విధంగా ఈ గ్రామస్తులు మరి మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో జరుపుతాం. ఎంతో గర్వించదగినటువంటి విషయం, చెప్పుకోదగిన విషయం. ఆయన దేశభక్తి గేయాలు, అలాగే భక్తి గీతాలు, ఇంకా కుంతి విలాపం, అలాగే పుష్ప విలాపం అవన్నీ వింటున్నప్పుడు ఇందాక ఎవరో చెప్పారు ఒళ్ళు గగురుపరుస్తుందని. ఆ విధంగా మనకు ఎంతో ఆనందాన్ని ఒళ్ళు గగురుపరిచే విధంగా ఆయన పాటలు, ఏ పాటలైనా సినిమా పాటలైనా భక్తి రసమైనటువంటి గేయాలైనా ఏవైనా కూడా ఆయన పాట రాగానే మనం మైమరిచిపోయేటువంటి నిజం మన ముందుంది. మరి ఈ విధంగా ఘంటసాల మరి ఎన్నో ప్రయత్నాలు చేసి తన విజయం సాధించి చివరికి మరి ఆయన ఇల్లు కూడా కట్టుకుని ఆ సీతారామ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో గృహప్రవేశం చేయటం, మరి ఆయనకి చివరికి ఆ శుశ్రూష చేసుకోవడం, ఆయన అంత డబ్బు సంపాదించి మరి గౌరవ స్థానాన్ని పొంది ఎంతో అధికారంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ కూడా ఆయన పేదరికాన్ని మర్చిపోకుండా తర్వాత కూడా లేని వాళ్ళకి అన్నదానం, మిగిలినటువంటి అన్నదానాలు చేసుకుంటూ ఆయన ఎంతో వినమ్రుడిగా మరి నిరాడంబరిగానే జీవించారు. కానీ ఇవాళ మనం సాధించాం కదా అని చెప్పి ఆయన విర్రవేయలేదు. మరి అలాంటి వ్యక్తి యొక్క మరి శత జయంతి ఉత్సవాలు మన మోపిదేవి మండలంలో టేకుపల్లిలో ఈ రకంగా చేసుకోవటం చాలా గర్వించదగిన విషయం. ఇంతటితో విరమిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులకి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం వినబోయే ఉపన్యాసం చాలా భారతదేశం గారి ఉపన్యాసం ఉన్నాం. ఇప్పుడు వినబోయేది సినీ విజ్ఞాన విశారదుడిది. మీరు అర్ధరాత్రి గడ ఎప్పుడైనా ఫోన్ చేసి పలానా పాట ఏ సినిమాలో దండి, దాన్ని ఎవరు రాశారండి, ఎవరు పాడారని అంటే మొదట్లోనే టకటగా చెప్పగల వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది ఒకే ఒకరు ఎస్వి రామారావు.
వారు చాలా విషయాలు మనకు పంచుకుంటారు. జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి. ఈ ప్రాంతానికి వచ్చి పెద్ద కళ్ళేపల్లి బోర్డు చూడగానే ఒకసారి ఒళ్ళు పులకరించింది. కారణం మా పిల్లతండ్రి కొడాలి వెంకటరాజారావు గారు, కొడాలి బలరామయ్య గారు అక్కడ కర్ణంగా చేశారు. ప్రతి శివరాత్రికి కూడా నేను వచ్చి తప్పకుండా దుర్గామల్లేశ్వర స్వామిని కొలుచుకొని ఆ కృష్ణానదిలో స్నానం చేసి వెళ్ళేవాడిని. ఇంతటి ఇది అవినిగడ్డ ప్రాంతంలో మొకటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి మండలి వారి కుటుంబానికి తెలుగు భాషకు విశిష్ట సేవ నాటి కృష్ణారావు గారు, నేటి బుద్ధప్రసాద్ గారిని తలుచుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వీరిని అభినందనలు తెలుపుతూ, నిన్నటి కార్యక్రమంలో జడ్జి గారు కృష్ణమోహన్ గారు, ఇవాళ కార్యక్రమంలో మరో జడ్జి గారు దుర్గాప్రసాద్ గారు. షేక్స్పియర్ రాసిన మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో పోర్షియా క్యారెక్టర్ కనిపిస్తాడు. మెర్సీ ఈజ్ ట్వైస్ బ్లెస్డ్, ఇట్ బ్లెసెస్ ది గివర్ యాజ్ వెల్ యాజ్ ది రిసీవర్. అలాగే దాని సంగీతానికి అన్వయించుకుంటే కొన్ని 2800 పాటలు, 116 సుమారు 200 దాకా పద్యాలు, శ్లోకాలు వారు ఇచ్చినటువంటి పుస్తకంలో ఉన్న సుమారు 3000 దాకా పాటలు అనే అమృత భాండాన్ని అందించి కొన్ని వేల మంది గాయకుల చేత కొన్ని లక్షల మంది ప్రేక్షకులకి వీళ్ళు పాడటం, వాళ్ళు చప్పట్లు కొట్టడం, వీళ్ళు పాడటం, వాళ్ళు ఆస్వాదించడం, అటువంటి మాత్ర కార్యానికి శ్రీకారం చుట్టిన ఘంటసాల వారిని సంస్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఘంటసాల గారు ఒకసారో 2 సార్లు వెళ్ళారు విదేశాలుగా. ఘంటసాల పాటలు పాడేటటువంటి గాయకులు 30-40 మంది యావత్ ప్రపంచం చుట్టూ వచ్చి వాళ్ళు బతుకుతున్నారు, ఇతరులకు ఆనందాన్ని అందించారు. ఈ వేల మంది గాయకులు అయితే వాళ్ళ చుట్టూ ఉండే ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ రోజున ఘంటసాల గారి పేరు మీద పోషింపబడుతున్నాయి. అంటే కేవలం జన్ముడు ఘంటసాల గారు అంత ఇది. ఘంటసాల గారు కథానాయకుడు. నాగేశ్వరరావు, రామారావు, జగ్గయ్య, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ, హర్నాథ్ మేళకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు, గుమ్మడి, త్యాగరాజు, తర్వాత ఆర్ నాగేశ్వరరావు, ఇటువంటి వాళ్ళకి కమేడియన్స్ చలం, రమణారెడ్డి, వేలంగి, పద్మనాభ్, ఇలాగే మరి తమిళ హీరోలు ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, తర్వాత కన్నడ కంఠీరావు, రాజ్కుమార్, ఇలాగ 65 మందికి తన గొంతుని ఎలవించారు. హిందీలో ఉన్న రఫీ కూడా అందరి ఆర్టిస్ట్కి పాడలేదు. అంటే బాలు గారు పాడారు ఎక్కువ మంది కాదు, వేరు సంగతి. బట్ ఏ రోజుకి పెళ్లి చేస్తున్న సినిమా విడుదలైనప్పుడు ఇంటను గంటకు ఏ కంఠం వింటుంటారో ఆ ఘంటసాలని చిత్రానికి మీరేట్ అన్నారు. నేను చాలా సభలో చెప్తుంటాను, ప్రవృత్తి దోషం లేకపోతే ఆ నారద తుంబులు ఇద్దరు కూడా గానానికి ప్రసిద్ధి. వారి అంశంతో ఒక మహానుభావుని సృష్టించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అభినయ సామ్రాట్ ఆ నటరాజు తన అంశంతో 2 మహాపురుషులను సృష్టించారు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు. ఈ ముగ్గురు లేని తెలుగు సినిమా చరిత్ర ఊహించలేము. ఆ ముగ్గురు ఇచ్చినటువంటి మనకి అందించే అనుభూతులు తలుచుకుంటే మీకు ఏ యాక్టివ్ పాడితే ఆ యాక్ట్ నాభిరావు చెప్తుందండి. గుండమ్మ కథలో కింద రామారావు నుంచి వెనక స్టెప్స్ వేస్తుంటే కోలో కోలో ఎమ్మ కోలో నా సంటుంటే ఆహాహా అని నాగేశ్వర పైన ఆలోచిస్తారు. అది నాగేశ్వరరావు నాభిరావు చెప్తుంది, రామారావు నాభిరావు చెప్తుంది. అంటే అక్కడ ఆయన నాగేశ్వరరావుకి రామారావుకి పాడుతున్నాను కాదు, క్యారెక్టర్ ఏమిటి ఆ క్యారెక్టర్. నేను రాత్రి మేము ముచ్చటించుకున్నాం. సుందరండి వంటి దివ్య స్వరూపం అనే పాట ముందుకు పిఠాపురం నాగేశ్వరరావు చేత పాడించారు. కేవీ రెడ్డి గారు పిఠాపురం పాడితే పిఠాపురం పాడినట్టుంది, కానీ లక్ష్మణ కుమారుడు పాడినట్టు లేదు. ఇలా రావాలి అంటే ఖచ్చితంగా మా ఇది ఘంటసాల గారి చేత పాడి మళ్ళీ ఆయనే విజయుడు. ఆయన బాధపడ్డాడు, అదే ఒకరికి ఆర్థిక అవకాశం ఇచ్చాము వెళ్ళిపోతున్నాయి. ఈ నిర్మాత దర్శకుల యొక్క ప్రసారం మీద తప్పకుండా ఆయనే పడాడు. పెద్దలు ఉన్నారు, ఇటువంటి జిమ్మిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ ఘంటసాల గారికి మాత్రమే సొంతం. అంటే ఆయన పాడే కాసేపు కూడా నేను లక్ష్మణ కుమారుడిని నేను పాడుతున్నాను, నాట్ రేలంగి అని ఫీల్ అయ్యారు. కాబట్టే ఆయన ఏ పాత్రలో పాడా దేవ దేవ ధవళాచల మందిర గంగాధరహర నమో నమో అని రామారావు వినిపిస్తుంటే నారాయణ హరి నమో నమో అని నారద నాగేశ్వర పాడతారు. వాళ్ళే పాడారు ఇదిగా. ఎవరైనా సరే అండి, ఎవరి మూలంగా దేశం ఉద్ధరించబడుతుందో వాళ్ళు కారణజన్ములు, ఎవరి మూలంగా సంగీతం ఉద్ధరించబడిందో వాడు కారణజన్ములు. ఆ విధంగా ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య, ఒక ఘంటసాల వీళ్ళంతా కూడా వాగ్గేయకారులు, కారణజన్ములు. ఇంకా త్యాగయ్యకి, అన్నమయ్యకి అక్కడక్కడ వారోత్సవాలు జరుగుతాయి, కానీ
ఘంటసాలను ప్రతి ఇంటికో ఘంటసాల ఉన్నాడు, ప్రతి వీధికో ఘంటసాల ఉన్నాడు. అలాగే ఘంటసాల విగ్రహాలు మనకి ఘంటసాల విగ్రహాలు ఉన్నన్నే శాఖీయ విగ్రహాలు లేవండి ఆంధ్రప్రదేశ్లో అనమే. కానీ ఇది ఆయన చేసుకున్న పూర్వజన్మ ఫలం. ఇది గర్భశుద్ధి ముక్తాఫల అంటాడు ఇందులో. అలాగా ఆ సూర్యనారాయణ గారు అత్తమ్మ ఇద్దరు పుణ్యఫలం పొంది ఆయన మనకి లభించారు. మరి ఒకసారి లవకుశంలో నాగయ్య గారి పాడాల్సి వచ్చింది. కళ్ళమ్మ టీవీలు పెట్టుకున్నారు ఘంటసాల గారు. ఎందుకంటే ఏం లేదు నాగయ్య గారు, మీ దర్శకత్వంలో వచ్చిన స్వర్గసీమ చిత్రం ద్వారా మీరు సమకూర్చిన స్వరాల ద్వారా నేను ఇండస్ట్రీలోకి వచ్చి బతికాను. అటువంటి నేను మీకు గాతదానం చేసే పరిస్థితి రావటం ఏమిటి సార్ అంటే, విధిరాత ఎవరో తప్పించలేదు. నేను ఇంకొకటి, మనం ఒకరిని అభిమానించాము అంటే వాళ్ళలో ఉన్న సద్గుణాలను కొన్నింటినైనా మనం అలవర్చుకోవాలి. ఘంటసాలగా నోటితో తూలి ఎప్పుడు జీవితంలో మాట్లాడలేదు. ఎవరినైనా సరే నాయన బాబు అని ఉదాత్తంగా సంస్కారంగా సంబోధించేవాడు. ఇతరుల్ని నువ్వు సంబోధించి సంస్కారం చేస్తే నీకు సంస్కారం అవుతుంది. చేత మనకి పాటలు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, తర్వాత సంస్కృతి నేర్పారు, విద్య నేర్పారు. ఇన్ని నేర్పండి. ఘంటసాల గారు పుట్టినటువంటి చోట ఇక్కడ నిలబడి మాట్లాడటం అంటే ఒకసారి ఒళ్ళంతా కూడా ఎత్తుకో పులకరించినట్టు. ఏమంటే ఎవడో రాసి పెట్టిందండి, ఇది దేవుడు రాసింది. ఈ 4వ తారీఖున మేము 3న గుంటూరు వస్తామని తెలుసు, కానీ 4వ తారీఖు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం తెలియదు ఆ సొంత ఊరిలో. ఇది ఎవరు? మా బుద్ధప్రసాద్ గారు ఇచ్చినటువంటి వరప్రసాదం అది. చేత ఇది చెప్పలేదు ఆయన పంచముఖాల గురించి. ఏమంటే మీరు రాత్రి మా పార్వతీ గారు పనిచేసిస్తూ షణ్ముఖుడు ఘంటసాల గారు గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, 3-4 సినిమాలు నటించారు. నాగేశ్వర ఫస్ట్ పిక్చర్ సీతారామచంద్రలో రైతు వేషం వేసి 5 రూపాయల ప్రతిఫలం తీసుకున్నారు. నటుడు, నిర్మాత, తర్వాత స్వాతంత్ర సమర యువతుడు. ఇలాగా ఆయన ప్రతిభ పంచముఖీనమైనది. సో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అన్యంగా, కానీ కాలాన్ని దృష్టిలో పెట్టి ఎంత తక్కువలో ఎంత ఎక్కువ విషయాలు చెప్తే అదే ఉత్తమ ఉపన్యాసం నేను నమ్మేవాడిని. కాబట్టి ప్రసాద్ గారికి ప్రసాద ద్వయం సార్, అది నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం సార్. మీ అందరూ నుంచుని ఇలా మాట్లాడతాం. ఈ అసలు కళ్ళ కుడిపించిన టేపుపల్లి వస్తాము మాట్లాడతాం. 3 రోజుల క్రితం మా రుణం చెప్పేసరికి అన్నయ్య ఏంటి మనం గుంటూరు నుంచి అక్కడికి వెళ్తున్నామా అని చెప్పి కారు ఎక్కిన దగ్గర నుంచి, అంటే నాకు అలవాటు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి రావటం, కల్లాయపల్లి బోర్డు చూడటం, అక్కడ స్నానం చేయటం. పుష్కరాలు కూడా మాకు దగ్గరుండి మనుషులను ఎలా చేయించి స్నానాలు అవి చేయించారు కదా. మేము 2004 సంవత్సరాల కింద మా బాబాయ్ కొడాలి వెంకటరాజారావు శత జయంతి కూడా వారి చిత్రం మీదనే జరిగింది. అందుకని ఆయన అంటాను తెలుగు భాషకే కాదు కృష్ణా జిల్లాకే ఛాంపియన్ మా బుద్ధప్రసాద్. సో అందరికీ ఆ కొడాలి కుటుంబరావు నా బ్రదర్ అండి, డిక్షి అంటాం కదా. అదే కాదు, నేను వస్తుంటే మా నాన్న చెప్పేవారు, అరే ఇక్కడేలా ఘంటసాల, ఇక్కడే వేటూరు కలయ్యాడరా, ఇదే సుసం కృష్ణమూర్తి అని కళ్ళేపల్లి తిప్పి చూపించారు. నాన్నగారు మీరు పుస్తకం వేశారే, అందులో ఇవన్నీ నేను మెన్షన్ చేశా. ఏదైనా మధురానుభూతులను మూట కట్టుకుంటూ ఇవాళ ఇంటికి వెళ్ళిన రాత్రికి డైరీలో మరవురాని రోజులు, రెడ్ లెటర్ డే ఇన్ అవర్ లైఫ్, ఘంటసాల గారి స్వస్థలంలో ప్రముఖుల ఎదుట చక్కగా 4 మాటలు మాట్లాడే అదృష్టం దొరికింది. దేవుడు ఇచ్చిన వరం. దర్శ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. రామారావు గారు అంటే కాలాన్ని దృష్టిలో పెట్టిన ఆయన సంక్షిప్తంగా ప్రసంగించారు. ఎన్ని గంటలైనా సినిమా రంగ చరిత్ర గురించి కానీ ఏ వ్యక్తి గురించి అని చెప్పగల వ్యక్తి. టీవీలో వారు ప్రసారాలు వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా చూసుకుంటారు చాలామంది. అదే ఇప్పుడు ఘంటసాల గారి నిజమైన అభిమాని, నేను అలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు. చాలా సుబ్బారాయుడు గారు వారు విషయం తెలిస్తే వచ్చేస్తారంటే ఘంటసాల నిజంగా ఆయన ఇవాళ ఘంటసాల కార్యక్రమం ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నా కూడా టేకుపల్లి వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తూ వారిని వేడుకొని రాస్తున్నారు. 22 ఏళ్ల కిందట ఘంటసాల గాన చరిత్ర అనే పుస్తకం వేసి ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు, గ్రాట్యుటీ ఇవన్నీ 15 లక్షలు పోగు చేసి 1000 కాపీలు వేశారు. ఘంటసాలకి సంబంధించిన ప్రతి అనుభవం కూడా పుస్తకంలో ఉంది. 1200 పేజీలు, 1600 రూపాయలు పెట్టి ఇచ్చేశారు.
జై ఘంటసాల. ఇప్పుడు పెడితే అంటే ఆ వయసు వస్తుందా? నేనేమో టైప్ చేయలేదు. రాత్రి పెట్టుకోవాలి టైప్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జడ్జి గారు జిల్లా జడ్జిగా ఒంగోలులో ఉన్నప్పుడు అప్పుడు తర్వాత అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నేను ఇట్లా పాడేవాళ్ళు కాదు, సంగీతం నాకు ఏం తెలియదు, కేవలం నేను ఘంటసాల గారి అభిమానిని మాత్రమే. అభిమానంతో ఈ పుస్తకాన్ని తయారు చేశాను. తెలుగు భాషను పరిరక్షించే ప్రముఖుల్లో మండల బుద్ధప్రసాద్ గారు ప్రముఖులు వ్యక్తి. వారికి ఈ పుస్తకాన్ని అందించాలనే తపన చాలా రోజుల నుంచి చాలాసార్లు కలిసినా కానీ, హైదరాబాద్లో కలిసినా కానీ అడిగేవాడిని. నిజంగా ఈరోజు వారి గ్రామంలో అంటే ప్రస్తుతానికి వారి గ్రామంలో వచ్చి వారికి స్వయంగా అందజేయటము, ఘంటసాల గారి పుట్టిన ఊరిలో అందజేయటము, అట్లాగే చౌటుపల్లి విగ్రహం పెట్టినప్పుడు కూడా వారితో నేను కలిశాను. ఇట్లా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ఊరి వారికి, అట్లాగే కిన్నెర రఘురామ్ గారికి, నా పుస్తకాన్ని బాగా అభిమానించి నన్ను అందరిలో 10 మందికి పరిచయం చేస్తున్న కిన్నెర రఘురామ్ వారి బృందానికి అందరికి కూడా నేను కృతజ్ఞతలో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. సెలవు. ఘంటసాల పత్రికను కొన్నాళ్ళు నడిపారు. మొట్టమొదటిగా మన రత్నకుమార్ గారు సారు మేమంతా కలిసి ఆ పత్రికను మొట్టమొదటిగా వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అది కూడా ఈ సందర్భాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రొఫెసర్. ధన్యవాదాలు సుబ్బారాయణ గారు. మన హైకోర్టు న్యాయమూర్తి గారి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. దాని ముందు మిత్ర గారు మన గీతా జయంతి కనుక భగవద్గీత ఒకటి శ్లోకాన్ని చూస్తాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మీరు ధూళిపాడ ఆంజనేయ మిత్ర స్వరసిద్ధ గాత్ర అని చెప్పేసి నారాయణ మీరు పిలిపించారు. కొన్ని వందల ఘంటసాల పాటు స్క్రిప్ట్ చూడకుండా నరాల్లోనూ ఘంటసాలగా ప్రవేశిస్తున్నారు. ఈరోజు ఘంటసాల వారి స్వస్థలమైనటువంటి టేకుపల్లి గ్రామంలో ఈ టేకుపల్లి గ్రామస్తుల అందరి మధ్య ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనడం నిజంగా మా జన్మ తిరగతగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఘంటసాల గారు నేను చెప్పేది ఏమి అందరూ మాట్లాడారు. వారి గురించి చెప్పాలంటే సముద్రంలో నీరు తోడుతున్నా కూడా అది సాధ్యమయ్యే పని కాదు. అందులో ఘంటసాల గారి గొప్పతనం చెప్పడం అది మనకు సాధ్యమయ్యే పని కాదు. తరాలు ఎన్ని మారినా కూడా, సంగీత ధోరణులు ఎన్ని మారినా కూడా ఘంటసాల వారి గాత్రం, వారి యొక్క సంగీతము చరిత్రలో ప్రతి తెలుగువాడి గుండెల్లో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచిపోయే ఉంటుంది. మన రామారావు గారు చెప్పినట్టుగా ఘంటసాల వారు కేవలం గాయకుడే కాకుండా, గంధర్వ గాయకుడే కాకుండా ఒక గొప్ప సంగీతకర్త, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెండిట్లో ఒక పీక్ లెవెల్లో ఉన్నవాళ్ళు కేవలం ఘంటసాల మాత్రమే. ఆ తర్వాత ఎవరు లేరు. కొంతమంది గ్రేట్ సింగర్స్ ఉంటారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, బట్ రెండిట్లోనూ టాప్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఘంటసాల వారు మాత్రమే. ఇది ఒక రికార్డు, మన ప్రపంచంలో ఒక రికార్డు. తర్వాత వారు బ్రతికి ఉన్నంత వరకు అనేక మంది పాడటానికి అవకాశాలు ఇచ్చేవారు. వారు ఉన్న టైంలోనే మాధవబెద్ది గారు, పిఠాపురం గారు, పిబి శ్రీనివాస్, హేమరాజు అనేక మంది గాయకులు పాడుతుండేవారు.
ఎంత తర్వాత వారు పోయిన తర్వాత కూడా అనేక మంది గాయకులు, వాయిద్య కళాకారులు అందరూ వాటిని వృత్తిగా స్వీకరించుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఏనుగు బతికినా పోయినా కూడా ఒకటే విలువ అంటారు. అట్లాగే వారు ఉన్నప్పుడు కూడా పోయినప్పుడు కూడా అందరినీ బతికిస్తుంది ఒక మహాసేవ. అంటే మా రామారావు రాత్రి మేము అనుకున్నాం, రామారావు గారు నేను ఆయన మాయాబజార్లో పాడిస్తున్నా అంటే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ అంటే మాధవతి పిఠాపురి మిగతా గాయకులందరూ ఒక ఉత్సాహం ఉండేది. నాకు ఒక పాట దొరికేది గంటల సినిమాలు అని చెప్పి మాధవతి పాడించారు. పిఠాపురం గారి రేలంగ్ గారికి బాగుంటుందని ఈయన పాడించిన తర్వాత కేవీ రెడ్డి గారికి ఘంటసాల గారికి మహామక్కువ. ఈవెన్ ఫిమేల్ సాంగ్స్ కూడా ఘంటసాల పాడితే బాగుంటుంది కానీ ఆడియన్స్ ఒప్పుకోలేము అని చెప్పి కేవీ రెడ్డి గారు అంటుండేవారు. పిఠాపురం గారు పాడిన తర్వాత కేవీ రెడ్డి ఘంటసాల ఒకసారి నువ్వు పాడి ఎలా ఉంటుంది నేను చూస్తాను అన్నమాట. ఈయన పాడిన తర్వాత నేను మీది ఓకే ఘంటసాల అని చెప్పారు. తర్వాత నేను కేవీ రెడ్డి గారిని అడిగారు, ఎందుకు రెడ్డి గారు నా పాట వచ్చారు, పిఠాపురం గారు చక్కగా రేలింగ్ బాగా సరిపోయింది కదా వాయిస్ అంటేను. పిఠాపురం గారు రేలింగ్ పాడారు, బట్ నువ్వు పాడింది ఉత్తర కుమార్ క్యారెక్టర్ పాడారు, అందుకని నేను ఇచ్చాను. అట్లా ఘంటసాల వారు కూడా ఎన్టీఆర్ పాడిన ఏఎన్ఆర్ పాడిన ఆయన ఎప్పుడు గొంతు మార్చలేదు. ఉన్న గొంతులోనే ఒకటే గొంతు, మిమిక్రీ చేసేవాడు కాదు. ఈజ్ నాట్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్. తర్వాత వచ్చిన గాయకులు మిమిక్రీ చేస్తూ రామారావు విధంగా, నాగేశ్వరరావు విధంగా ఆర్టిఫిషియల్గా పాడుతుండేవాడు. ఈయన అట్లా కాదు, ఒకటే స్వరం ఏ గాయకుడు పాడినా. బట్ ఆ గాయకుడు ఎలా పాడతారు ఏమిటి, ఒక మెస్మరైజేషన్, మాడ్యులేషన్, వాడు మాట్లాడే విధానం, ఇవన్నీ గుర్తుంచుకొని ఆయన పాడే పాట ఇదనమాట ఘంటసాల గారు పాడే విధానం. ఈ అవకాశం నాకు ఇచ్చినందులకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి తెలుగు పద్యానికి, మన తెలుగు భాషలో తెలుగు పద్యం అంటే ఒక వరడ్, మన తెలుగు భాషలో ఒక పద్యం, ఆ పద్యానికి ఒక విశిష్టమైన బాణి ఇలా ఉండాలి అని తయారు చేసిన ఘంటసాల వారు మాత్రమే. అందుకని వారు పాడిన 2 పద్యాలు పాడి మీకు వినిపిస్తాను. ముఖ్యంగా నర్తనశాల ఈ చిత్రంలో పద్యాలు తిక్కనగారు రాసినటువంటి పద్యాలు ఆ సినిమాలో యథాతథంగా వచ్చారు. మా గురువుగారు అయినటువంటి సుతుల దక్షిణామూర్తి గారు సంగీతం దర్శకత్వం వహించారు. ఆయన కూడా ఈ ప్రాంతంలో తిరిగేవారు. అందుకని అది కూడా ఒక ఆనందం ఈ సమయంలో పాడటం. కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సములాసంబువాడు కృపుడు లలిత కంభు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగరుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనరేశూనుడు ఏ పడదూచి కొనుము నిలు దుర్యోధన ఏనుగు నెక్కి తెక్కేనుగులిను గడరా పురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సౌపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమున బుద్ధి మరలి ఈ తను విడిచి సుగతి వడయుము తొల్లిట చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుము ఆ ఆ
ఆ గీతాదేవిగా ఒక శ్లోకం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతే అష్టాదశాధ్యాయిని అంబా తామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ధన్యవాదాలు. ధన్యవాదాలు మిత్ర గారు. అపర ఘంటసాలకు వచ్చారు. పద్యం పాడారు అంటే పద్యాలు అప్పుడు పెద్ద రాగం చేసే పద్యాలు నాటకాలు మనకు తెలుసు. కానీ భావయుక్తంగా పద్యం పాడటం ఎలాగన్నది తెలుగువారికి నేర్పిన వ్యక్తి ఘంటసాల. కానీ చిట్ట చివరి కార్యక్రమం భగవద్గీత వారు రూపొందించారు. అయితే భగవద్గీత మా అదృష్టం ఏంటంటే ఆయన కొన్ని శ్లోకాలు మాత్రమే భగవద్గీత ఘంటసాల పాడారు. సంపూర్ణ భగవద్గీతని పాడిన గంగాధర శాస్త్రి కూడా మా ఆమెగడ్డ. అది చాలా విశేషమైన విషయం. ఇక అక్కడికి కాలాతీతమైంది. అసలు విషయంలో పడ్డాం. ఈరోజు నేలలో శాస్త్రి గారు కంచి క్రమపట్టి పీఠాధిపతి వారి ఆశీస్సుతో ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన ఆలోచన చేశారు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ప్రకటన చేయించాలని చెప్పి తలపెట్టి వారిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ముందుగా ఆ కార్యక్రమం చేద్దాం. మీరు పైకి రమణ విశ్వనాథ్ గారు రండి. చాలా సంతోషం. విశ్వనాథ్ గారు చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసింది ముందుగా గౌరవ జస్టిస్ గారితో.
సుబ్బయ్య శర్మ గారు వచ్చారు. వీరికి మేనమామ అవుతారంట ఘంటసాల గారు. ఈ కార్యక్రమం పాల్గొనడం సంతోషమైన విషయం. వారి యొక్క సత్కరించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గవర్నీయులు దుర్గా ప్రసాద్ గారు ఈరోజు ఈ టేకుపల్లి గ్రామానికి రావటం, ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు కళా మండపానికి ఆకృతిని ఏదైనా ఆవిష్కరించి అంకురార్పణ జరిపారు. ఇది నెలకొంటే మళ్ళా వచ్చే డిసెంబర్ 4 నాటికి నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ఆ రకంగా నరసింహ గారు వారిని చెప్పారు. ఎంపీల తరఫున ఎమ్మెల్యే గారి తరఫున బాధ్యత తీసుకుంటారు. వారి సహకారం చూస్తే ఇప్పుడు జస్టిస్ దుర్గా ప్రసాద్ గారిని అమూల్యమైన సర్వీస్ సంవత్సరంలో కనిపిస్తుంది. సభాధ్యక్షులు శ్రీ మండలి ప్రసాద్ గారు, సభా నిర్వాహకులు శ్రీ నీలలోహిత శాస్త్రి గారు, వేదికను అలంకరించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఎందరో పెద్దలు, అందరికీ నా నమస్సులు. శతవసంతాల ఘంటసాల కార్యక్రమం వారు నడియాడిన స్థలంలో జరుగుతూ ఉండడం, దానికి తోడుగా వారి పేరు మీద ఒక కళ్యాణ మండపం మల్టీపర్పస్గా నిర్మాణం చేయబడడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా పురాకృత సుకృతంగా నేను భావిస్తున్నాను. సభలో మాట్లాడటం, అందులో ఆఖరిలో మాట్లాడే వ్యక్తికి ఒక సౌకర్యం ఉంటుంది. ముందర మాట్లాడే వారందరూ చక్కగా విషయాన్నంతా వివరిస్తారు. ఆ విషయాలన్నీ కూడా పెద్దలందరూ వివరించారు. అందుచేత నేను మళ్ళీ వాటిని పునశ్చరణ చేయదలుచుకోలేదంటే రిపీట్ చేయదలుచుకోలేదు. ఘంటసాల ఒక గొప్ప గాయకుడు, గంధర్వ గాన కళా విశారదుడు అని చెప్పడానికి నేను పనిగట్టుకొని విజయవాడ నుంచి ఇక్కడికి రాని అవసరం లేదు. ఆ సత్యం ఎప్పుడో స్థాపితమైంది. 80 సంవత్సరాలుగా అది ప్రతిరోజు నిరూపణ అవుతూనే ఉంది. జడ్జీలం కాబట్టి నిరూపణ, సాక్ష్యం ఇవన్నీ మాట్లాడుతుంటాం. 80 సంవత్సరాలుగా ఘంటసాల అమృతమైన కంఠం అని నిరూపణ ప్రతి ఇంట, ప్రతి ఊర, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో కూడా నిరూపణ అవుతూనే వస్తుంది. అది చెప్పడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నీలలోహిత శాస్త్రి గారు పిలవగానే 3 కారణాల చేత నేను ఇక్కడికి వచ్చాను. ఆ 3 కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను.
మొట్టమొదటి కారణం, ఘంటసాల వారి అమృత గానం తప్ప నా చెవులు మరొక గానాన్ని వినలేని ఆసక్తుడిని నేను. ఇది ఏదో పొగడ్త కోసం చెప్తున్న మాట కాదని అందరూ గ్రహించారు. అందుకనే వారికి నివాళి అర్పించడానికి ఇంతకంటే సముచితమైన స్థానం ఉండదు అని వారు చెప్పగానే నేను అంగీకరించాను. వారికే తెలుసు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే, వ్యక్తిగతంగా నేను ఘంటసాల వారికి కొంత రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని కొంతైనా ఈ సభా వేదిక మీద, ఈ సభ ద్వారా తీర్చుకుందామని వచ్చాను. నేను మనవి చేస్తాను. ఇక మూడవ కారణం, ఘంటసాల వారి హిమాలయ ఔన్నత్యాన్ని పొందడానికి వారికి తోడ్పడినటువంటి గుణాలేవి, వారిని అత్యున్నతమైన శిఖరం మీద కూర్చోబెట్టడానికి ఉండిన గుణాలేవి, వాటిని వారి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ఔత్సాహికులైన కళాకారులు ఆ గుణాల్లో ఏది ముఖ్యంగా ఔపాసన పడితే వారు ఘంటసాల వారసులుగా చెప్పుకోవడానికి పనికొస్తారు అని ఒకటి రెండు విషయాలు ప్రస్తావన చేయడానికి వచ్చాను నేను. ఈ మూడు కారణాల చేత వచ్చాను. రెండవ కారణం, మీరందరూ ఆసక్తిగా చూస్తుంటారు, ఏంటి తను పర్సనల్గా ఈయన ఎప్పుడు అప్పుపడ్డాడు అతనికి అని. అది 1980 సంవత్సరం నేను ఒరిస్సాలో మా తాతగారి ఇంట్లో, అంటే విజయనగరం దాటిన తర్వాత ఒరిస్సా ప్రారంభమవుతుంది. ఒరిస్సాలో మా తాతగారి ఇంట్లో నేను విద్యాభ్యాసం చేస్తుండేవాడిని. ఇంటర్మీడియట్ సైన్స్ అన్నమాట. ఈ సైన్స్లో కూడా లాంగ్వేజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన తెలుగు ఇంగ్లీషు కూడా ఉంటాయి. అందులో కూడా పాస్ అవ్వాలి. అయితే సహజంగా సైన్స్ విద్యార్థులు సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మక్కువ పెంచుకుంటారు. అందులో పాస్ అయితేనే తర్వాత కాలంలో ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలని. ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ని కొంచెం సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాడిని నేను కూడా. పరీక్షలు వచ్చాయి. పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ బాగానే రాసేసాం. ఇక తర్వాత అవ్వబోయేవి ఇంగ్లీషు, తెలుగు. ఇంగ్లీష్ కూడా ఏదో బండి లాగించేసాం. ఇక మధ్యన 3 రోజుల గ్యాప్ వచ్చింది. తెలుగు సబ్జెక్ట్ ఉంది. తెలుగులో అప్పుడు మాకుండే సబ్జెక్ట్స్ ఏమంటే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఉదయశ్రీ ఖండకావ్యాల్లోంచి ఒక 3 ఉండేవి. ఒకటి కరుణశ్రీ వారి తాలూకా పుష్ప విలాపం, కుంతి కుమారి, శివధనుర్బంధం, ఇవి 3. ఇది కాకుండా పోతన భాగవతంలో భక్తి రస ప్రధానమైనటువంటి పద్యాలు కొన్ని చాప్టర్స్గా ఉండేవి. సరే, అప్పుడెప్పుడో శర్మ గారు లెక్చరర్ గారు చెప్పడం, ఏదో వినడం, మేము చిన్న చిన్న నోట్స్ రాసుకోవడమే కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేదు. ఇక పరీక్ష 3 రోజులకు వచ్చింది. చదువుతుంటే ఏమీ తలకెక్కట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంటర్మీడియట్ మళ్ళీ డింకీ కొట్టినట్టు, అంటే మళ్ళీ రాయవలసి వస్తుంది. ఇది పరిస్థితి. మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉండేవారు, రైల్వేలో పనిచేసేవారు, రామారావు గారిని. మన దర్శకులు బాపు గారికి బాగా మంచి స్నేహితులు అన్నమాట. వారికి ఈ సాహిత్యం మీద, సంగీతం మీద చాలా మక్కువ, ప్రేమ అన్నమాట. ఆయన ఆ సందర్భంలో మా తాతగారి ఊరు వచ్చారు. నేను ఏదో ఆందోళనలో ఉన్నట్టుగా గమనించాను. ఏమయ్యా దుర్గాప్రసాద్, ఎందుకు ఇలాగా దీనిగా ఉన్న, పరీక్షలు బాగా రాయలేదంటే, రాశానంటే అవన్నీ అయిపోయి ఇప్పుడు తెలుగు పరీక్ష ఉంది. అయితే దాని గాబరా ఎందుకంటే పెద్దగా చదవలేదు, ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయని అంటే ఇదే చెప్పాను, ఇవి మాకు ఉన్న సబ్జెక్ట్స్ అని. అయితే కొన్ని ఇబ్బంది అంటే వాటి మీద మాకు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 25 మార్కులకు ఒక్కొక్క క్వశ్చన్ చెప్పిస్తారండి. వాటి తాలూకా గుణగణాల విశేషాలు వివరించి చెప్పమంటారు. ఉదాహరణ పుష్ప విలాపం ఉందంటే దాని మీద ఒక థీసిస్ రాసేటట్టుగా రాయాలి. కుంతి కుమార్ మీద ఒక థీసిస్ రాయాలి. అలాగే పోతన భాగవతంలో భక్తి పద్యాల్లో ఉండే ఉక్తి వైచిత్రి, వాటి గురించి రాయాలి. ఆ పద్యాల జ్ఞాపకం ఉండకపోతే దాని మీద నేను ఎలా థీసిస్ రాయే స్థితిలో ఎలా ఉంటాను అన్నది. కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవాలి కదా అని గాబరా పడుతున్నాను అన్న. అంటే ఆయన ఒకటి అన్నారు, సూక్ష్మమైన మార్గం ఒకటి చెప్తాను విను.
అది నీకేమైనా పనికొస్తుందేమో చూడు. ఘంటసాల గారు గానం చేశారు పుష్ప విలాపం, కుంతి కుమారి. వాటిని క్యాసెట్ దగ్గర పెట్టుకుని, అప్పుడు క్యాసెట్లు సీడీలు వేసి మనం రాలేదు, ఇంకా క్యాసెట్లు పెట్టుకొని బాగా విను. అది రాగయుక్తంగా పాడుతారు కాబట్టి నీకు వెంటనే కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం ఉంది. దాన్ని నువ్వు అనలైజ్ చేసుకుంటూ పోవన్నాడు. ఇదేదో బాగుంది అనుకున్నాను, ఆ క్యాసెట్ పెట్టుకుని విన్నాను. లక్కీగా ఆ రెండిట్లోనే ఎక్కువ వచ్చే ఆ 3 క్వశ్చన్స్, 3 కలిపితే సుమారు 75 మార్కులకి ఇదే క్వశ్చన్. ఈ 3 ప్రశ్నలకి. మిగతా 25 కళాపూర్ణోదయం అని ఉండేది పింగళ సూర్యన్ గారికి. ఈ 4 మెల్లిగా నాకేమైందంటే వింటూ ఉంటే, ఇప్పటికీ నేను చెప్తున్నా, పుష్ప విలాపం వింటూ ఉంటే మొదటి రోజు కూర్చొని విన్నాను. మధ్యాహ్నం కల్లా కుంతి కుమార్ కూడా అంతే. ఆ రకమైనటువంటి మృదుత్వం, లాలిత్యం, ఆ పువ్వుల్లో ఉండేటువంటి ఆవేదన, అవి ఆక్రోశిస్తున్నాయి. మమ్మల్ని కోస్తున్నావు నువ్వు, మా తాలూకా తల్లినేంటి మీరు వేరు చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూడండి, చాలామంది చదివే ఉంటారు. ఆయన ఎంత లలితంగా ఆయన పలికిస్తాడంటే, నేను ఒక పూల మొక్కక్కడ నిలిచి చివాలున కొమ్మ పొంచి ఘోరానడు నంతలో ఉన్న విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణములు దీతువా నుంచి బాబురుమన్నది. బాబురుమనడంలో ఆయన పలికే తీరుండే భూభాలన్నీ కలిపి ఒకేసారి కోరస్లో తమ ఆవేదన వెళ్ళగక్కినట్టుగా అంటాడు అతను అనమాట. బాబురుమన్నది కృంగిపోతుని నా మానసముందేదో తడుపుమన్నది పుష్ప విలాప కావ్యమే అని మొదలుపెడతాడు. ఆ మొదలు పెడుతూ ఆయన చెప్తున్నది మైండ్లో ఎలా ఇంప్రింట్ అయిపోయిందంటే, ఇది నా గొప్ప కాదు వారి గొప్ప అన్నమాట చెప్తున్నాను. 2వ పద్యం, అలాగే 3వ పద్యం, మా వెలలేని ముగ్ధ కుమారు సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై చజించి కృషించి నశించిపోదు మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతో మమ్మ ఆవల పారబోయిదురు కదా నరజాతికి నీతి ఉన్నదే అని ఘోషిస్తాయి. ఇంతేకాదు, బుద్ధదేవుని భూలోన పుట్టినావు సహజముకు ప్రేమ నీలోన చచ్చనేమో అందమును హత్య చేసి హంతకుండా మైలపడిపోయినే నీ మనుజ చర్మ. ఇలా నేను వచన రూపంలో మాత్రం చెప్తున్నాను. ఘంటసాల గారు ఎంత ఉదాత్త కరుణ రసాలను మెయింటైన్ చేసుకుంటూ అది పాడుంటారు. ఒక్కసారి వింటే ఆ ఏజ్లో నాకు మైండ్లో ఇంప్రింట్ అయ్యి అవే వాటిని రాసి దాన్ని అనలైజ్ చేశాను. సరే, పరీక్ష అయిపోయింది, లక్కీగా పాస్ అయిపోయాం, ఏదో కొన్ని మార్కులు వచ్చాయి. ఒక 3 నెలల తర్వాత నా స్నేహితుడు ఒకతను జ్యోత్స్న అని ఉంటాడు. నేను ఇంటర్మీడియట్ సైన్స్ అయితే అతను ఇంటర్మీడియట్ ఆర్ట్స్. తెలుగు సబ్జెక్ట్ మొత్తం ఇద్దరికి ఒకటే, పరీక్ష ఒకటే. 3 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. దుర్గాప్రసాద్, నేను ఎంతో ట్రై చేశానయ్యా యూనివర్సిటీ ఫస్ట్ రావడానికి అన్నాడు. దేంట్లో ఉన్నాను అంటే తెలుగు భాషలో అన్నాడు. అయితే వచ్చిందా అని అన్నాను. రాలేదు, వెళ్ళాను. మన డీన్ ఉంటారు అక్కడ, శారదాంబ గారని, పరంపూర్ మాకు యూనివర్సిటీ, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. మేడం, నేను ఎంతో కష్టపడి రాశాను, నాకు 55 మార్కులు ఇచ్చారు అని తీయించాను పరీక్ష. అప్పుడు కూడా డబ్బు కట్టి తీయించవచ్చు. తీస్తే చూశారు, ఆ మాటల సందర్భంలో అప్పుడు నీ గురించి ప్రస్తావన చేశారయ్యా, నీది కూడా ఫస్ట్, అంటే మొత్తం యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చిందన్నమాట. తెలుగు సబ్జెక్ట్లో మాత్రమే వేసామంటే 70 మార్కులు నాకు వేశారనమాట. ఆవిడ అన్నదిట, ఈ కుర్రాడు మొత్తం ఆ పుష్ప విలాపాన్ని, కుంతి విలాపాన్ని, ఆ రెండింటిని మొత్తం పద్యాలను అంతటిని రాసి దానికి అనాలిసిస్ రాస్తూ లాస్ట్కి ఒక వాక్యం రాశాడయ్యా. ఆయన క్యాండిడ్నెస్ అంటే నిష్కల్మషంగా ఆయన చెప్పిన ఒక మాట వల్ల నేను చాలా ఇంప్రెస్ అయ్యానున్నది. ఏంటి రాశానంటే, పుష్ప విలాసం మీద ఎంతమంది ఎంత గొప్ప థీసిస్లు రాసినా కరుణ రసప్లావితంగా ఘంటసాల వారి గొంతులోంచి వచ్చిన థీసిస్ కంటే ఎవరూ దాన్ని న్యాయం చేయలేరు. ఇది విద్యార్థిగా నా భావన అని లాస్ట్ సెంటెన్స్ రాశాను. ఇది నాకు నచ్చిందయ్యా ఆయన క్యాండిడ్నెస్, అందుకనే ఆయనకి యూనివర్సిటీ ఫస్ట్ ఇచ్చాము అని చెప్పాడు. ఆ మాట వచ్చి చెప్పాడు. అందుకు నేను వారికి రుణపడి ఉన్నాను. నేను ఆ రుణాన్ని, అది తీర్చగలిగే రుణం కాదు, తీర్చుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఆ కారణంగానే అక్కడి నుంచి వారి పాటలన్నా పద్యాలన్నా మక్కువ పెంచుకుంటూ వచ్చి ఇక వారి పాట తప్ప, వారి గానం తప్ప
దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మరొక కంఠాన్ని నా వీణులు ఎంజాయ్ చేసే స్థితిలో లేకపోవడం, ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం తీసుకుంటే, ఘంటసాల వారి గొప్పతనాన్ని గురించి నిష్ణాతులందరూ కూడా తెలియజేశారు. ఇక నేను ప్రత్యేకంగా తెలియజేయవలసింది లేదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పక తప్పదు. ముఖ్యంగా ఔత్సాహికులైన కళాకారులు ఎంతోమంది ఉంటారు. వారు కాకపోయినా జీవితంలో పైకి రావాల్సిన ప్రతి వ్యక్తి కూడా పాటించవలసిన విషయాలు ఘంటసాల గారి గురించి నేర్చుకోవాల్సింది ఉంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకోసమే ఈ సభలో మాట్లాడే ధైర్యం చేస్తున్నాను. వారు అన్నారు, పార్వతీ సింగ్ గారు ఇందాక ఘంటసాల గారు తనకు 3 క్వాలిటీస్ చెప్పారు. పాట, గాత్రం, పాఠవం, స్కిల్, వారిలో ఉండే ప్రతిభ. మూడవది పాఠం, వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇంకొకటి కూడా మనం కలుపుకోవాలేమో, ఈ మూడింటికి అసలు ప్లాట్ఫామ్ అది అని నేను అనుకుంటున్నాను. ఘంటసాల గారు పాటుపడడం అంటే నిరంతర కృషి చేయడం, నిరంతరం సాధన చేయడం. ఈ సాధన చేయడం వల్ల మాత్రమే ఘంటసాల గారు ఒక హిమోత్సంగం అంత మీదకి వెళ్ళారేమో అని అనిపిస్తుంది. దీనికి ఉదాహరణ కూడా నాకు దొరికింది. ఆ ఉదాహరణ చెప్పి మీకు చెప్తాను. దానికి ముందర ఇంకొక మాట చెప్పవలసి వస్తుంది. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు అంటే అదృష్టం కలిసి రావడం, సహజంగా దేవుడు ఇచ్చినటువంటి ప్రతిభ ఉండడం మాత్రమే సరిపోతుంది. ప్రతిభ కొంతవరకే ఇస్తాడు దేవుడు. ఘంటసాల వారికి అమృతతుల్యమైన కంఠం ఇచ్చాడు. ఆ కంఠం ద్వారా మాత్రమే ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడంటే కనీసం నేను మాత్రం ఒప్పుకోలేను. అంతకు మించిన గొప్ప శిక్షణ, తపస్సు లాంటి సాధన ఆయన చేశారు. అందుకనే ఏ పాటనైనా ఏ పద్యాన్నైనా అలవోకగా పట్టుకొని మనకి వీణులు విందుకు అందించారు. మిగతా గొప్పవాళ్ళ గురించి 2 చెప్పిన తర్వాత ఘంటసాల గారి గురించి చెప్పి నేను విరమిస్తాను. 2015లో అనుకుంటాను, అంటే గొప్పవారు ఎలా శ్రమిస్తారో మీకు చెప్పడానికి ఉదాహరణ. ఈ సభకు అది అన్వయం కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. 2015లో అప్పుడు నేను హైకోర్టు జడ్జిగా హైదరాబాద్లో ఉండేవాడిని. ఈ 2 బైఫర్కేషన్ అయ్యాక 2019లో మేము ఇక్కడికి వచ్చేసాం. 2015లో వేసవి సెలవుల్లో హైకోర్టుకి వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత నాకుండే బ్యాక్లాగ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్నాక ఇంకో 15 రోజులు నాకు ఖాళీ సమయం దొరికింది. సహజంగా సాహిత్యం మీద ఉండేటువంటి అభిలాషతో అక్కడ ఉండేటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గొప్ప కవి శ్రీ నారాయణ రెడ్డి గారు, వారిని వేసవి సెలవులో ఒకసారి సందర్శించి వారిని పలకరించి వస్తే బాగుంటుందని చెప్పి నేను కౌరు పెడితే ఆయన ఏమన్నారంటే, సరే జడ్జి గారిని రేపు రమ్మను 12 గంటలప్పుడు అని చెప్పారు. అప్పటికే ఆయన బాగా ఓల్డ్ అయ్యారు. బయటికి ఎక్కి ఎప్పుడు ఎంతో అవసరమైతే తప్ప బయటికి సహాయం లేకుండా వెళ్ళట్లేదు. మనకి చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ సినిమా అసోసియేషన్ వారి తాలూకా టెంపుల్ ఉంది, ఆ వెనక పక్క వారి ఇల్లు ఉంటుంది అన్నమాట హైదరాబాద్లో. సరే 12 గంటలకి నేను మా బావమరిది అంటే నా భార్య తాలూకా అన్నయ్య గారు, ఆయన హైదరాబాద్ ఉంటారు, ఇద్దరం వెళ్ళడానికి ఇది అయ్యాం. వెళ్ళే ముందు రోజు రాత్రి కూర్చున్నాను నేను. పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఏం మాట్లాడాలి ఆయనతో. ఆయన ఎన్నో సినిమా పాటలే కాదు, కర్పూర వసంతరాయ వంటి ఖండకావ్యాలు కూడా రాసిన గొప్ప వ్యక్తి. పైగా జ్ఞానపీఠం పొందాడు విశ్వంభర కావ్యానికి. ఇలాంటివన్నీ పొందినట్టు నేను వెళ్ళి ఏం మాట్లాడతాను, కబురైతే పెట్టాను, పాపం ఆయన రమ్మన్నారు కదా అని సరే తిరగవేస్తున్నాను. నారాయణ రెడ్డి గారి పేరు మీద ఒక బ్లాగ్ కూడా ఉంటుంది, ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. వారి పాటలు అవన్నీ కూడా తిరగేస్తుంటే నాకు ఒక 2 పాటలు, సినిమా పాటలు ఇష్టమండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి, అద్భుతం అని అనిపించాయి. సరే వీటి గురించి అడుగుదామని చెప్పి మర్నాడు వెళ్ళాను. వెంట పాపం ఆదరించారు, తీసుకుని కూర్చోబెట్టారు, మాట్లాడారు, కాఫీ పలహారాలన్నీ ఇచ్చాక అది అయిన తర్వాత ఇలా చేయి పట్టుకున్నారు అన్నమాట. పెద్ద ఆయన కదా, జడ్జి గారు ఏం వచ్చారు, ఏం సంగతి, పాప ఆయన ఏమనుకున్నారంటే ఈ వయసులో నన్ను ఏదో కార్యక్రమానికి హైకోర్టులో ఉండి పిలుస్తారేమో
అని అంటున్నారు. లేదు సార్, మిమ్మల్ని కనిపించి మీకు దండం పెట్టి వెళ్దామని వచ్చాను, సాహిత్యం మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చాను, మీరంటే ఉండే గౌరవంతో వచ్చాను అంటే వారు అన్నారు చాలా సంతోషం బాబు అని అంటూ, మీరు అనుమతిస్తే ఒక ప్రశ్న వేస్తాను అని చెప్పి అడిగాను. తప్పకుండా అడగండి అని అన్నారు. మీ కవిత్వాన్ని అంతటినీ కూడా తూనికిరాడు నా దగ్గర లేవు, కానీ మీరు రాసిన ఒక 2 సినిమా పాటల గురించి చూస్తే ఎంత అద్భుతంగా మీరు రాశారు, ఎంత కష్టపడి రాసి ఉంటారు, వాటి వివరాలు విందామని ఉత్సుకతో నేను ఉన్నానండి అన్నా. ఏమిటది అని అడిగారు. అంటే మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం బాపు గారు తీసిన సినిమాలో గంగావతరణం ఉంటుందన్నమాట. గంగని భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చేది. ఇది ఒక 10 నిమిషాల్లో ఎంతో ఉండొచ్చు సినిమాలో. ఒక రూపకానికి వెనకాతలంతా కూడా ఆయన ఆ గేయం రూపకం అంతా కూడా నారాయణ రెడ్డి గారు రాశారు. రాసిన దాంట్లో ఆయన ప్రయోగించిన పదాలు చూస్తే నాకు చాలా అద్భుతం అనిపించాయి. కదిలింది కదిలింది గంగ, కదిలి ఉప్పొంగింది గంగ, ఐరావతం బదరగా బృందారకులు చెదరగా, సాగి ఉద్రేకాతిరేకాంతరంగా అంటూ ఒక స్త్రీ గంగ ఎలా కదులుతుందో ఆ కదలికలకు అనుగుణంగా ఆయన కవిత్వం వెళ్ళిందనమాట. ఇదే చెప్పాను, ఎంత గొప్పగా రాశారు సార్. ఆ తెలుగు భాషని మళ్ళా పునీతం చేయడానికి భూమికి తీసుకొచ్చినట్టుగా రాశారంటే ఏమనలేదు, నవ్వేశాడు. ఇంకేదో అన్నారే అన్నా. అంటే అలాంటిదే ఒక పాట ఉంది, అది రామారావు గారికి బాగా తెలుస్తుందేమో. సంపూర్ణ రామాయణంలో రావణాసుడు పొలుగు తీరి ఉంటే అక్కడ దేవకాంతలు నాట్యం చేస్తూ పాడే పాట అన్నమాట. అందులో సంపూర్ణ రామాయణం అంటే ఎస్వి రంగారావు గారు రావణాసుడు ఎవరు నిన్ను మించువారు అనే ఒక గీతం, అది కూడా నారాయణ రెడ్డి గారు రాశారు. అయితే అందులో ఆయన ప్రయోగించినటువంటి పదాలు ఏ లెవెల్లో అంటే సినిమాకి అంత గొప్ప స్థాయి పదాలు వాడితే అవి ప్రేక్షకుడికి అందుతాయా అనే ఇది ఒకటి. ఎంత గొప్పగా శ్రమించి రాశారని అంటే రావణాసురుడిని ప్రస్తుతిస్తూ పాడతారు అన్నమాట. ఒక చరణంలో అంటారనమాట, నిజభుజ కంపిత రజతాచలాగ్రశేఖర సురభీకర అసదృశ చక్రమ అసదృశ చకిత విషకంధర దశకంధర అస్త్రశస్త్ర గదా ఖడ్గ సుప్రయోగ నిపుణ అనంతమూర్తి దివంత కీర్తి అజర అమర విజయ సజయ ఎవరు నిర్మించువారు అని చెప్పి వాళ్ళు ఇది అర్థం కానిది. రాత్రి నేను శబ్దరత్నాకరం పెట్టుకొని నేను వాటిని స్టడీ చేశాను. నిజభుజ కంపిత రజతాచక్రాగ్రశేఖర అంటే నీ సొంత భుజబలంతో రజతాచలాన్ని కొండ నెత్తిన పెట్టుకొని, శేఖరుడు అంటే అలంకారంగా పెట్టుకున్నావు, పెట్టుకొని ఏం చేసావు అంటే శివుణ్ణి మెప్పించావు. అస్త్రశస్త్ర గదా ఖడ్గ సుప్రయోగ నిపుణ, అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు సుప్రయోగం చేయగలిగినటువంటి నిపుణుడివి నీవు, అనంతమూర్తి దిగంత కీర్తి అని అంటూ అన్నాను. ఈ పదాలు అసలు అర్థం చేసుకోవడానికే మాలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఎంత ప్రయత్నించి రాశారు, ఎంతకాలం పట్టింది మీకు రాయడానికి, ఎన్ని రోజులు పట్టి ఉంటుంది సార్ మీరు చెప్తే నేను సంతోషిస్తానంటే ఇలా చూసేవాళ్ళు అన్నమాట. చూసి నవ్వారు, కొంటిగా అన్నారు, ఎంత సమయం పట్టి ఉంటుందని మీ జడ్జిమెంట్ దుర్గాప్రసాద్ గారు అడిగారు. అంటే నేను అన్నాను సుమారు 1 వారం రోజులు పట్టి ఉంటుందండి అన్నాను. గొప్పవాళ్ళ గురించి చెప్తున్నాం, అందుకోసం అన్నమాట చెప్తున్నాం అంటే నవ్వారు. అమాయకుడైన చిన్న పిల్లల్ని చూసి గురువుగారు నవ్వినట్టుగా నవ్వారు. 1/2 గంటలో రాశానంటే నమ్ముతారా అని అడిగారు అన్నమాట. నేను నమ్మలేను అన్నాను. అంటే ఆయన అన్నారు, సినిమా అనేది మీకు తెలియదు దుర్గాప్రసాద్ గారు, కొన్ని లక్షలతో చేసేటువంటి వ్యాపారం. ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఒక పాట పెట్టవలసి వస్తుంది, ఒక సన్నివేశం పెట్టవలసి వస్తుంది. అది ఒక రకమైన ఇంకొక ప్రపంచం అది. నేను అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు వారు ప్రొఫెసర్ గారు ఆ సినిమా తీసే కారణం. ఒకనాడు ఉదయాన్నే 9:30 10 గంటలప్పుడో ఈయన 12 వరకు క్లాసులు ఉంటాయి. అప్పుడులో బాబు గారు ఫోన్ చేశారు మెడ్రాస్ నుంచి, అయ్యా మేము ఈ సినిమా తీస్తున్నాం, కాల్ షీట్స్ ఉన్నాయి, రావణాసుడి పాత్రకి సంబంధించినవన్నీ తీస్తున్నాం, ఆయన వరకు కొంచెం నిడివి తక్కువైనట్టుగా అనిపించింది, ఒక పాట పెడితే బాగుంది అనిపించింది, అందరి కాల్ షీట్స్ ఉన్నాయి, కేవి మహదేవన్ గారు కూడా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, రావణాసుడిని ప్రస్తుతిస్తూ మీరు ఒక పాట రాయాలి
అని అడిగాను. అలాగే అంటే ఎంత టైంలో రాయాలని అడిగానంటే ఇవాళ ఇచ్చేయగలరా అని అడిగారు. అంటే అప్పుడు 12 గంటలకి క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లంచ్ చేశారట. లంచ్ అవ్వగానే ఆయనకి టీ తాగడం అలవాటట. టీ తాగుతూ ఆ పెన్ పెడుతూ అలా రాసేసారట. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, నారాయణ రెడ్డి గారి మాట చాలా మృదువుగా ఉంటుంది, అదొక గజల్ వినిపించినట్టుగా ఉంటుంది. ఆయన పాట కూడా పాడగలరు అన్నమాట. ఈ పాట రాసి ఫోన్లో వినిపిస్తే బాబు గారు అన్నారట, ఆ పక్కనే ఉన్నారు కేవి మహాదేవన్ గారు, మీకు ఫోన్ ఇస్తాను, ఆయన మీ ట్యూన్కి సరిపోతే ఆయన ఆ ట్యూన్ యాక్సెప్ట్ చేసి ఇది చేస్తారు, లేకపోతే ఆయన వేరే ట్యూన్ కట్టుకుంటారంటే ఈయన పాడారట. పాడితే అదే ట్యూన్ని ఆయన తీసుకొని వెంటనే ట్యూన్ చేసేసట. సాయంత్రం లోపల పాట తయారైతుందట. అది అని చెప్పారు, 15 గంటలో రాశానంటే. నేను నమ్మలేను అన్నారు. అంటే అన్నారు, ఇది సాధ్యమా అని అడిగాను. అడిగితే ఒక్క మాట అన్నారు, ఈ మాట జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి నోటంటే వచ్చింది కాబట్టి మనందరికీ శిరోధార్యం. ఇది తప్ప జీవితంలో నాకు ఇంకేది లేదు అనుకుంటే నువ్వు రాయగలవు 5 నిమిషాల్లో అన్నాడు అతను. ఇది తప్ప జీవితంలో నాకు ఇంకేది లేదు అనుకుంటే, జీవితంలో లేదు అనుకుంటే 5 నిమిషాల్లో రాయొచ్చు. అంటే ఎంత కృషి చేసి భాష మీద ప్రభుత్వం గవర్నెన్స్, భాష మీద పట్టు రావడానికి ఎంత ప్రయత్నిస్తే తలుపు తట్టినట్టుగా సరస్వతి మన మదిలోకి ప్రవేశించి కలం రూపంలో జాలు అవుతుందో అర్థం చేసుకోవాలి. ఇది గొప్పవాళ్ళు చేసే పని. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఒకరోజు సాయంత్రం మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు, ఇది కూడా గొప్పవారి గురించి చెప్తున్నాను. ఒకరోజు సాయంత్రం నేను మా శ్రీమతి కేబీఆర్ పార్క్ అని ఉంటుంది, మనం వాకింగ్కి వెళ్తాం అక్కడ అనమాట. అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది, పెద్ద వాకింగ్ లేన్ ఉంటుంది. వాకింగ్ చేసుకుంటాం ఇలాగే నవంబర్ డిసెంబర్ రోజులు. వాకింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే అక్కడ కార్లని పెట్టుకోవడానికి స్థలం ఉంటుందో, ఎత్తుగా దిమ్మలు కూడా కట్టి ఉంటాయి. మేము మా ఇంటికి దగ్గర కాబట్టి మేము కారులో రాలేదు, నడుచుకుంటూ ఇంటి నుంచి వచ్చాం. మళ్ళీ పెట్టుకోవడానికి ఆ దిమ్మలు ఎక్కుతున్నప్పుడు అక్కడ ఒక పెద్ద దిమ్మ ఉంది. సాయంత్రం బాగా కొంచెం చీకటి పడింది. ఒక ఇన్నోవా కారు వచ్చింది. అప్పుడే మేము పార్క్ బయటకు వచ్చేసరికి అక్కడ ఇన్నోవా కారు వచ్చింది. ఆ ఇన్నోవా కారు నుంచి ఒక పెద్ద ఆయన సేవకుడు అయి ఉంటాడు, అతను డ్రైవర్ మెల్లిగా దింపి ఆ ఎత్తైన గట్టు మీద కూర్చోబెట్టి ఆయన ఉన్నారు. బాగుంది ఇక్కడ కూర్చొని నాకు అన్నారు. ఒక టార్చ్ లైట్ వేస్తున్నారు ఆ పని అతను, ఆ సేవకుడు వచ్చిన ఆయన. ఈయన పుస్తకం తీశాడు, ఇలా చదువుతూ పక్కనే రాస్తున్నారు. ఆ వెలుగులో మేము వస్తుంటే కొంచెం కలుచులు పెట్టి చీకటిగా ఉంది, తెలిసిన మొహంలో ఉందే మనకి అని మా శ్రీమతి మరీ చూశాం. చూస్తే ఆ వ్యక్తి వేటూరు సుందరరావు అన్నమాట. వెంటనే వెళ్ళాం, మీ ఇద్దరం నమస్కరించాం. నమస్కరిస్తే ఇలా తల ఒప్పి ఆయన, ఎవరు బాబు మీరు అని అడిగారు. నేను హైకోర్టు జడ్జిని అండి, ఇక్కడ పనిచేస్తున్నాను, దుర్గాప్రసాద్ని, మీకు నమస్కరించడానికి వచ్చాము. నమస్కరించాను. చాలా సంతోషం బాబు, కూర్చోండి అన్నారు. నేను కూర్చోలేదు, నిలబడ్డాం. సరే ఏం చేస్తున్నారు ఇక్కడ నేను అడిగాను. అడగచ్చా అని అంటే నవ్వుతూ అన్నారు, పాట కోసం సరస్వతి తపస్సు చేయడానికి వచ్చాను బాబు ఇక్కడ అన్నారు అన్నమాట. ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఒక 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 పుస్తకం నుంచి రెఫరెన్స్, అప్పటికి ఆయనకి 70 ఏళ్ళు ఎంత ఉంటాయి, మనిషి బాగా కుంగిపోయారు. ఆ పాట కోసం ఒక రెఫరెన్స్ బుక్లో వెతుకుతూ ఆ పక్కన ఆయన పెన్సిల్తో నోట్ చేస్తున్నాడు ఆయన. ఇది నిరంతర కృషి చేస్తారు. మనం అనుకున్నట్టు ప్రతిభ మాత్రమే చాలదు, దేవుడిచ్చింది, దాన్ని సానబట్టుకోవాలి, నిరంతరం సానబట్టాలని గొప్పవాడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇక ఘంటసాల గారి విషయానికి వద్దాం. ఒక 2 ఏళ్ల క్రితం నన్ను జనవరి 26వ తారీఖున గుంటూరులో ఒక ప్రోగ్రాం అయితే, రోటరీ క్లబ్ వాళ్ళకి వార్షికోత్సవాలు అవుతున్నాయి, 25 సంవత్సరాల్లో రజతోత్సవాలేవో. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. సరే నేను వెళ్తానండి, వస్తానని చెప్పాను. అయితే రేపు ఉదయాన్నే మీరు విజయవాడలో బయలుదేరుతారు కాబట్టి మా రోటేరియన్ అంటారు వాళ్ళని, ఆ గవర్నర్ గారు చెప్పారన్నమాట, మా అతను ప్రోటోకాల్ ప్రకారం వస్తారు, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్తారు, సభకు తీసుకొస్తారంటే. అక్కర్లేదు సార్, ఎందుకు వస్తానని. కాదండి అది మా పద్ధతి అన్నారు. సరే ఐ హావ్ నో అబ్జెక్షన్ అని చెప్పాను. ఉదయం ఆయన 8 గంటలకు వస్తారు మీ ఇంటికి, మీరు దయచేసి 8 గంటలకు బయలుదేరి 9 అవుతుంది మనం గుంటూరు వెళ్ళడానికి, వచ్చేసండి 10:30, 11 లోపల మిమ్మల్ని పంపించేస్తాం. సరే అన్న.
ఉదయం 8 గంటలకు నేను తయారయ్యేసరికి అతను వచ్చి ఉన్నారు. ఒక ఆయన కోట్ వేసుకొని కూర్చున్నారు. కూర్చుంటే మేమిద్దరం వచ్చాం. ఆయన కాఫీ ఇచ్చాను. సరే బయలుదేరదామని మా కారులో బయలుదేరుతున్నాం. బయలుదేరి మా ఇల్లు దాటిన తర్వాత ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి ఇంటి ప్రాంతంలో అన్నమాట ఇలాగ అప్పెక్కుతూ ఉంటుంది హైవే. ఎక్కిన తర్వాత నేను నా సెల్లోంచి పాట వింటున్నాను. మొదటి పాట విన్నాను, అది చెప్పక్కర్లేదు ఘంటసాల గారిది. రెండో పాట అవుతుంది, అది ఏది అంటే శివశంకరి పాట. ఆయన ఇలా నా వైపు చూసి నవ్వుతూ, మీకు ఘంటసాల గారు అంటే ఇష్టమా అన్నాడు. కాదు, పిచ్చి, ప్రేమ, ఆరాధన, మీరు ఏదైనా చెప్పండి, ఇంకా హై లెవెల్ వాడు అన్నాడు. అంటే ఒక మాట అన్నట్ట. అలాగా అయితే ఒక్క విషయం చెప్పనా మీతో అన్నాడు. చెప్పండి అన్న. ఈ పాట ఉందే, ఈ పాటకి ఘంటసాల గారు ప్రాక్టీస్ చేస్తుంటే నేను అక్కడ నిలబడి విన్నాను, మీకు తెలుసా అని నాకు అతను అన్నమాట. నేను ఒక్కసారి స్టన్ అయిపోయాను. నిజమా నిజమా అని ఆయన ఒళ్ళంతా ఏదో మనం ఎవరో గొప్ప వ్యక్తిని చూసి ఇది చేసినట్టుగా చాలా ఆతృతగా నేను ఎలా అన్నాను. అంటే చెప్పారు అతను అన్నమాట. సార్, ఘంటసాల గారి గురువు గారు అన్నారు కదా, పట్రాయని సీతారామ శాస్త్రి గారు, వారి తాలూకా అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారని కూడా మన వక్తలు చెప్పారు. సంగీతరావు గారు, సంగీతరావు గారికి నేను బంధువుని. సంగీతరావు గారు కూడా ఘంటసాల గారి ఇంటి దగ్గర అవుట్ హౌస్లో ఉంటుండేవారు. నిరంతరం ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన చూసేవారు. చిన్నప్పుడు నేను మా చెల్లి సంగీతరావు గారి ఇంట్లోనే పెరిగాం. ఘంటసాల గారి తాలూకా పిల్లలతో కలిసి ఆడుకునేవాళ్ళం. ఘంటసాల గారికి వేరే ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి వేరే రికార్డింగ్ రూమ్ అదే ఉండేది కాదు. ఇంట్లోనే ఒక గదిని ఆయన పెట్టుకునేవారు. ఆ పక్క గదిలోనే మేము పిల్లలందరం గెంతుతో ఆడుతూ ఉండేవాళ్ళం. ఈ పాట శివశంకరి కోసం పెంజాల్ నాగేశ్వరరావు గారు లిప్ మూమెంట్స్ తెలుసుకోవడానికి ఎన్టీ రామారావు గారు వచ్చి కూర్చుంటే, ఈయన ప్రాక్టీస్లో ఒక నాదబ్రహ్మలాగా ఒక తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఆయన కదిలించడానికి కూడా భయపడి అలా ఉండిపోయారు. నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంది సార్. కర్టెన్ పక్క నుంచి మేము ఇలా దొంగతనంగా చూసేవాళ్ళం. వాళ్ళ భార్య గారు అంటే సావిత్రం గారు కోపడేవారు, రే మామయ్య చాలా తీవ్రమైన పనిలో ఉన్న పని అనేవారు, మీరు ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేవారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందండి, అతను ట్రాన్స్లో వెళ్ళిపోయిన నాద బ్రహ్మంలాగా ఆ రకమైనటువంటి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళి ఆయన పాడేవారు. అప్పటికే ఘంటసాల గారు ఒక లెజెండ్. కానీ ప్రతి పాటకి ఆయన ఎంత కృషి చేసేవారో దానివల్ల మనకి బోధపడుతుందన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సిందే. ప్రతిభ ఉండగానే సరిపోదు, ఏ రంగంలోనైనా. ఐఎమ్ ఓన్లీ జనరలైజింగ్ ఎవ్రీథింగ్. ప్రతి వ్యక్తి ప్రతి ప్రక్రియలోనూ నిష్ణాతుడై ఉండొచ్చు, కానీ ఉన్నతమైన శిఖరం ఘంటసాల గారి లాగా 100 సంవత్సరాల తర్వాత కూడా శతజయంతులు జరుపుకునే రీతిలో ఉండాలంటే ఏ విధమైనటువంటి కృషి చేస్తే తప్ప ఆయన ఆ స్థితికి వెళ్ళడో అని చెప్పుకోవడానికి కూడా ఘంటసాల గారి ఉదాహరణ. అందుకనే వారి కీర్తి అజరామరమైనది. అది 100 కాదు, అది 100 అని నేను అన్ను. యుగాల తరబడి అది వెళుతుండవలసిందే అని అనుకోవడంలో తప్పులేదు. ఆయన పుట్టిన ప్రాంతంలో మీరందరూ కూడా, ఆయన నడయాడిన ప్రాంతంలో ఇందాక వారందరూ చెప్పినట్టుగా మీరు ఈ ఊరి ప్రాంతం వారు రావడం, మేమందరం మీ దగ్గరికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ కళ్యాణ మండపం త్వరలోనే పూర్తి జరిగి ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఔత్సాహికులైన కళాకారులు, నా ఆశ అడియాస కాకపోతే ఘంటసాల గారిని మించిన కళాకారులు ఈ గ్రామం నుండే మొట్టమొదటిగా తయారవ్వాలి. అదే ఘంటసాల గారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి. ఎందుకంటే వారి కీర్తి సామాన్యమైన కీర్తి కాదు. శ్రీనాథుడు చెప్పినట్టుగా ఏంటంటే, రాకేందు మౌళిపై కలహంస పాడిపై కర్పూర ధూళిపై అన్నట్టుగా అంత స్వచ్ఛమైన తెల్లని కీర్తి అటువంటిది అతన్ని. ఆ కీర్తిని మనం అందుకోవాలి అంటే మరింత విశేషమైన కృషి సాధన చేయాలి. కళాకారులందరూ కూడా ఘంటసాల గారిని అనుసరించేవాళ్ళు అనుకరించేవాళ్ళు కూడా ఆ ఉన్నతమైన స్థితికి పొందాలి అని, ముఖ్యంగా ఈ గ్రామంలోనే ఇది నా కోరిక. ఈ గ్రామంలోనే మరొక ఘంటసాల తప్పకుండా ఉదయించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీతులు మండల బుద్ధప్రసాద్ గారు, నీలలోహిత్ శాస్త్రి గారు,
మిగతా పెద్దలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నాకు ఏదో తెలుసు అని కొద్దిపాటి అజ్ఞానం తాలూకు అహంకారం ఈరోజు సభలో నశించిపోయింది దుర్గాప్రసాద్ గారి వాక్యం విన్న తర్వాత. ఇంకొక విషయం అండి, ఘంటసాల మాస్టర్కి అధిక సంఖ్యలో 300 పాటలు రాసిన సి నారాయణ రెడ్డి గారు. ఆయన నాకు ఈ సినీ విజ్ఞాన విశారదని పిలిపించారు. చాలా ఆత్మీయ మా సంస్థకి మహనీయుల్ని మహనీయ ఘట్టాలని కూడా మీరు వాటితో సహా ఆ పదాలు ఎలా అర్థమవుతాయంటే ఇక్కడ రామారావు గారిని చెప్పుకోవాలండి. జనానికి అర్థమవుతాయా లేదా కాదు, మంచి పడికట్టు మాట వేయండి. మాన్య తుదరార్థ దివ్యనయం కళ ఇటువంటివి గొప్ప గొప్ప పాటలు ఆయన వేయించేవారు. అలాగే దుర్యోధనుడికి డ్యూట్ పట్టండి అని కదండి. చేత వాళ్ళు కారణం చెప్పారు కాబట్టే వాళ్ళు మనందరినీ ఉద్ధరించారు, వాళ్ళని ఉద్ధరించుకున్నారు, మనకి ఆనందాన్ని పంచారు. మీరు మీకు ఉన్నటువంటి అనుభవాల్ని నాకు రెప్పార్పకుండా నా జన్మలో ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు ఎవరు ఉపన్యాసం వెళ్ళలేదండి. ఏ అక్షరం మిస్ అవుతాను, ఏ మాట మిస్ అవుతాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎంత చక్కగా రాశారు, అంత చక్కగా జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చిన వరవండి. లాంగ్ లివ్ సార్, లాంగ్ లివ్. రామారావు చెప్పినట్లు అంటే నేను చాలా కార్యక్రమానికి చాలామంది న్యాయమూర్తులు పిలుస్తాను. వీటితో నా పరిచయం లేదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో ఘంటసాల గారికి ఆయన ఎంత అభిమానం అది మనందరికీ వ్యక్తం. రెండోదండి ఆయన వ్యక్తిత్వ వికాసం ఎప్పుడు ఆయన ప్రసంగం అంతా కూడా ఘంటసాల గారిని చెప్పిన వ్యక్తిత్వ వికాసం పెట్టి చాలా అద్భుతమైన ప్రసంగం. నేను ఎప్పుడు వెళ్ళలేదంటే ఆయన సాహిత్యం ఎంత ప్రీతి ఉన్నాను కానీ ఘంటసాల గారు నాకు ఎంత ఆరాధన భావం ఉన్నాను కానీ నేనైతే ఇప్పుడు ఊహించడం నాకు తెలియదు కదా. అంత నాకు పరిచయం. ఏమనుకున్నామంటే నీలరావు శాస్త్రి కార్యక్రమం పెట్టినప్పుడు మీరు హైకోర్టు జడ్జితో పరిచయం ఉంది కదా, ఎవరైనా ఒక హైకోర్టు జడ్జిని పిలిస్తే కొంచెం మీరు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుంది అంటే 6 వేలు తీసుకొచ్చారు. ఇక దుర్గాప్రసాద్ అయ్యా మనం వదిలిపెట్టము నేను చేశారు అత్యంత సమావేశానికి వాటికి మీరు రావాలి. చాలా అద్భుతంగా అరెస్ట్ అయింది. జడ్జీలు ఎవరు అరెస్ట్ చేస్తారు, మీరే మమ్మల్ని చేస్తున్నట్టే. ఎందుకంటే నేను చాలా మందిని చాలా కార్యక్రమాలు పిలుస్తూ ఉంటాను. న్యాయమూర్తి వాళ్ళతో చాలా మంది పరిచయం ఉంది కానీ అక్కడ దొంగగారి దగ్గర సుప్రీం కోర్టు దొంగలు పిలిచారు. అదే కానీ ఈ రకంగా అంటే నాదాత్మ్యం చెందారు సాహిత్యం సంగీతం. పొడి మొక్క చెబుతారు వచ్చేసి మామూలుగా ఎవరైనా కూడా ఏమైనా అంతే ఏదో సభ అయితే ఆ సభను బట్టి నా ముందు తెలుసుకుని అయితే పది మాటలు చెప్పొచ్చేస్తాను తప్ప నేను దాదాత్మ్యం చెందాడు. ఘంటసాలలో దాదాత్మ్యం చెందాడు, సాహిత్యంలో దాదాత్మ్యం చెందాడు. రాధారెడ్డి గారి గురించి మా గురువు వేటూరు గారి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వేటూరు గారి పాట ఉంది కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారు. ఆ పాట యొక్క సారాంశంతో కూడా వారి మాటల్లో మాకు వినిపించారు. వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను ఇప్పుడు మన చాలా సుబ్బారెడ్డి గారు జడ్జి గారికి ఈ పుస్తకాన్ని ఈ పుస్తకం మీకు మీ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాను. నేను గెలుచుకున్నానని భావిస్తున్నాను. వారు అనుమతిస్తే దీని తాలూకు ధైర్యం నేను ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు చేయడం వారు అనుమతించి తీసుకోవాలి. దీనికి వెలకట్టలేం కానీ ఇటువంటి ప్రయత్నం చేయడం చాలా కష్టసాధ్యం. దయచేసి మా దగ్గర ఎలా అనుకోకూడదు. నా కృతజ్ఞత తెలియజేసి బహుమతికి తర్వాత ఈ సందర్భంగా వారి పుస్తకం చూసిన తర్వాత వారు మనసుకు తోచిన బహుమతి నాకు శాస్త్రి మనం ఇప్పుడు కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు ఘంటసాల గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చి బందర్ లడ్డు తినకపోతే
చాలా అపరాధం చేసినాడని నేను మాటలు అన్నది నిన్న అసలు గౌరవాడు ఫార్మల్గా కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందర మన నరసింహారావు గారు ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తున్నారు కాబట్టి వారు అధ్యక్షుల వారి పర్మిషన్తో ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన సాంస్కృతిక విభాగం మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత అదేవిధంగా కోన రఘుపతి గారు కూడా మా మాజీ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఎమ్మెల్యే గారు కలిసి రోజా గారితో మాట్లాడి ఈ విషయం చెప్పడం జరిగింది. ఘంటసాల గారి జన్మస్థలంలో ఇలా కళ్యాణ మండపం కట్టి ఆయనకి చేద్దామని కోరిక శాస్త్రి గారికి చెప్పారని చెప్పడంతో ఆమె కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మనం ఎట్టి పరిస్థితిలో చేద్దామని కూడా చెప్పడం జరిగిందని సందర్భంగా ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు సభాపతిగా చెప్పమని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఈ విషయం నేను తెలియజేసినట్టు భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇలాగ బుద్ధప్రసాద్ గారు గవర్నమెంట్ వారు దీన్ని తప్పకుండా సహకరించాలని చెప్పారు. వెంటనే స్పందన చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సభకి వచ్చిన దుర్గాప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు, కోరేటి పరమేశ్వర గారు, ఇతర ప్రముఖులు, వేదిక ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమైన విషయం నేను తెలియజేస్తున్నాను. ఘంటసాల గారు వారు తుది శ్వాస విడిచే ముందర పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తి వెళ్ళి 4 రోజులు ఉన్నారు. మొదటి రోజు సత్యసాయిబాబా గారు ఆయన చూడలేదు. రెండో రోజు సత్యసాయిబాబా గారు స్వయంగా వచ్చి ఘంటసాల గారి కాలు పట్టుకున్నారు. అది అంత మహోన్నత వ్యక్తి. వారికి మనం ఎంత చేస్తాం సరిపోదు. ఈ మాటలతో ఒక్క నిమిషం మిత్ర గారు ఒక్క చివరి వందల సమర్పణతో ఒక మంచి ఉత్తేజభరితమైన పాట మిత్రుల కోరికపై ఒక అద్భుతమైన సన్నివేశం మహాకవి కాళిదాసు చిత్రంలో మాణిక్యవీణ. ఈ పాట పాడే ముందు దాని గురించి ఒక సంఘటన చెప్పాలి. ఫస్ట్ 4 పద్యాలు 4 రాగాల్లో ఉంటాయి. తర్వాత దండగం 3 రాగాలు, మొత్తం కలిపి 7 రాగాలు దాని మొత్తం. అయితే పిండేలు గారు అన్నట్ట ఫస్ట్ 4 శ్లోకాలు చేసిన తర్వాత చివరి 3 రాగాలు సెకండ్ టేక్లో చేద్దామంటే ఘంటసాల గారు నేను 1 టేక్లో ప్రయత్నం చేస్తాను బాబా, 3కి వెళ్ళినప్పుడు వెంటనే 7 రాగాలు ఉన్నా కూడా ఏ లింక్ ఉండదు. ఒక రాగానికి ఒక రాగాన్ని లింక్ ఇవ్వరు మామూలుగా. ఈయన ఎంబడెంబడే ఆ రాగాన్ని స్విచ్ ఓవర్ కావాలన్నమాట. నేను ట్రై చేస్తానంటే ఘంటసాల గారు చెప్పాక ఆయన అప్పుడు స్టూడియోలోకి వెళ్ళి పాడిన తర్వాత పాడుతున్నప్పుడు ఒక గ్లాస్ ఉంటుంది మైక్ పక్కన, మ్యూజిక్ డైరెక్టర్ చూస్తుంటాడు పాడుతున్న సింగర్ని. అయితే పెండేలు గారు చూస్తూ ఆయన ఎమోషన్లో పాడుతున్నప్పుడు ఆయన బ్లాక్గా ఉండేవాడు రెడ్గా మారిపోయాడు. ఎట్ ది సేమ్ టైం పాడుతున్నప్పుడు
తర్వాత కొంతసేపటికి ఘంటసాల కనపట్లేదు. ఘంటసాల చుట్టూ ఒక తేజస్సు కనిపించేది. ఘంటసాల వాజ్ నాట్ సీన్ బై పిండియా వైల్ యూఆర్ సింగింగ్. తర్వాత అంతా పాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిండియాల ఆయన కలవడానికి భయపడుతున్నాడు. అప్పటి వరకు మన ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. ఒక 5 నిమిషాల దాకా ఆయన దగ్గరికి పోవడానికి ఆయనకి భయపడ్డాడు పిండియాల గారు. అంటే అంత ఎమోషనల్ ఉన్నారు ఘంటసాల గారు ఆ పాట పాడేటప్పుడు అనమాట. ఇది ఆ పిండియాల గారే స్వయంగా రాసిన సంఘటన. ఇది న్యూస్ పేపర్లో ఆ రోజుల్లో వచ్చింది. ఇది ఆయన రేడియోలో కూడా చెప్పారు చాలాసార్లు ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీకు అది వినిపిస్తున్నాను. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుటోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణకస్తే నమస్తే జగదేక మాతః జగదేక మాతః మాతా మరకత శ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నిలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే జై జనని సుధా సముద్రంతరుజన్మని ద్వీప సమరూఢ బిల్లాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్రిమాస ప్రియే సాదరారప్త సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగా బద్ధ చూళీ సనాధత్రికే సానుమతుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నథ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ వృక్షారు గోరోచనా పంకకేళి లలామాభిర మే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्ववर्णात्मिके सर्वरुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि। మిత్ర గారి ధన్యవాదాలు. ఈ
మా ఊరికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి గారు దుర్గాప్రసాద్ గారికి స్పెసిఫిక్గా ధన్యవాదాలు చెప్తూ ఆయన్ని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీరు ఎంతో అద్భుతంగా తాళాపద చెంది మాట్లాడారు సార్. నిజంగా చాలా సంతోషం. మంచి సాహితీవేత్తను పరిచయం చేశారు. బాలాజీ సింగ్ సభ ఎంతో ముగించడానికి అందరికీ ధన్యవాదాలు. సభ ముగియలేదండి. ఇప్పుడు సంగీత విభాగం బాలాజీ సింగ్ గారు మరి కొంతమంది ఔత్సాహిక గాయకులు పాడితే సంగీత విభాగ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అయిపోయిందా? శాస్త్రి గారు మీరు ఒకసారి
అందరికి మనవి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇంతకుముందు స్కూల్లో కనుక ఫోటో ఎగ్జిబిషన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఉంది ఘంటసాల గారి జీవిత చిత్ర ఫోటో ఎగ్జిబిషన్